మైండ్ అనేది ఎప్పుడు ఎటువంటిది, మైండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ వెరీ బ్యాడ్ మాస్టర్. దానికి పెత్తనం ఇచ్చామంటే మన మొత్తం శంకరికి మాన్యాలు పట్టిస్తుంది. దాన్ని నౌకరి కింద పెట్టి కింద అణగదొక్కి పెట్టేసి నువ్వు చెప్పినట్టు వింటావా వినవా అని చచ్చినట్టు వింటుంది. మోయో కొట్టకు వింటానంటుంది. దాన్ని కొట్టడానికి అణచడానికి ఏకైక సాధనం భగవన్నామం. నేను అందుకోసం పుట్టా, నీకోసం నేను పుట్టలేదు. ఇక్కడ నేను అంతిమంగా భగవంతుడిలో కలవాలి, నాకు అది కావాలి, నువ్వు ఇక్కడ ఊరికి పేచీలు పెట్టక అని మనస్సుకు చెప్పి దాన్ని బలవంతంగానే అణచాలి, ఏం పర్వాలేదు. బలవంతంగా అణచడం అంటే ప్రయత్నం చేసి అణచక్కల, మనం పక్కకి వెళ్ళిపోవడమే. ఓ పిచ్చి కుక్క వచ్చిందండి ఎదురుగా, ఏమిటి ఇది, ఏ కుక్క, ఏ జాతిది, ఇది ఖర్చునా, ఏమో ఇది చూస్తామని పక్కకి వెళ్ళిపోతాం కదా. మనసులో వచ్చే ఆలోచనలు కూడా దారిలో ఎదురయ్యే కుక్కలు, వదిలేయాలంతే. జపం చేస్తుంటే ఆలోచనలు వచ్చేయండి, ఈ ఆలోచనలు వచ్చేయండి, నడుస్తుంటే కుక్కలు రావట్లా, అలాగే ఆలోచనలు వస్తాయి. నువ్వు నడక ఆపేస్తావా? కుక్క వచ్చిందని నడక ఆపేయవు కదా.